హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో. మనము టెట్లో భాగంగా శిశు వికాసం పెడగాజి నుంచి ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాము ఫ్రెండ్స్. ఇవి ప్రీవియస్ ఇయర్ బిట్స్ ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ బిట్స్. సో చూసి తప్పకుండా నేర్చుకోండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని లైక్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 1, పిల్లల పెంపక శైలులలో బాగా విజయవంతమైన శైలి. ఆప్షన్స్: సాధికారత్వ శైలి, నిరంకుశత్వ శైలి, అంగీకారత్వ శైలి, జోక్యరహిత శైలి. ఆన్సర్ ఏంటి ఫ్రెండ్స్? ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, సాధికారత్వ శైలి. నెక్స్ట్ వచ్చేసి వికాస సూత్రాలకు సంబంధించి తప్పుగా రాయబడినది. వికాస సూత్రాలకు సంబంధించి తప్పుగా రాయబడినది. వికాసం అవిచ్ఛిన్నంగా సాగుతుంది. అలాగే వికాసం వైయక్తిక భేదాలు ఉంటాయి. వికాసం సంచితమైనది. వికాసాన్ని ప్రాగుక్తీకరించలేము అనేది రాంగ్ ఫ్రెండ్స్. ఇది ఇంపార్టెంట్ బిట్, ఇది గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది, ఎందుకంటే రిపీటెడ్గా అడుగుతున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఇంద్రియచాల దశకు సంబంధించి తప్పుగా రాయబడినది. ఇంద్రియచాల దశకు సంబంధించి తప్పుగా రాయబడినది. ఆప్షన్స్ చూసుకోండి ఫ్రెండ్స్. ఈ దశలో శిశువు ఒక ప్రతిక్రియ జీవి. ఈ దశలో వస్తుస్థిరత్వం భావన ఏర్పడుతుంది. ఈ దశలో పిల్లలు అమూర్త ఆలోచనలు చేయగలుగుతారు. పుట్టినప్పటి నుంచి 2 సంవత్సరాల వయసు వరకు ఈ దశ ఉంటుంది. ఇంద్రియచాల దశకు సంబంధించి తప్పుగా ఏముంది? ఆప్షన్ 3, ఇంద్రియచాలక దశలో పిల్లలు అమూర్త ఆలోచనలు చేయగలుగుతారు అనేది రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఎరిక్సన్ ప్రకారం 3 నుంచి 6 సంవత్సరాల వయసులో పిల్లలు ఎదుర్కొనే సాంఘిక ఘర్షణ: నమ్మకం అపనమ్మకం, చొరవ మరియు అపరాధము, శ్రమశీలత న్యూనత, సన్నిహితత్వం ఏకాంతం. ఏంటి ఫ్రెండ్స్ ఇందులో? ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 2, చొరవ అపరాధం అనేది పిల్లలు ఎదుర్కొనే సాంఘిక ఘర్షణ 3 నుంచి 6 సంవత్సరాల వయసు. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్మీ ఆల్ఫా పరీక్ష దీనికి ఉదాహరణ. ఆర్మీ ఆల్ఫా పరీక్ష వైయక్తిక ప్రజ్ఞా పరీక్ష, సామూహిక ప్రజ్ఞా పరీక్ష, నిష్పాదన ప్రజ్ఞా పరీక్ష, అశాబ్దిక ప్రజ్ఞా పరీక్ష. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2. ఆర్మీ ఆల్ఫా పరీక్ష అనేది సామూహిక ప్రజ్ఞా పరీక్షకి ఉదాహరణ. నెక్స్ట్ క్వశ్చన్, ప్రజ్ఞకు సంబంధించి ద్వికారక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? థార్న్డైక్, గార్డ్నర్, స్పియర్మన్, థర్స్టన్. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, స్పియర్మన్. ప్రజ్ఞకు సంబంధించి ద్వికారక సిద్ధాంతం అనగానే మీకు స్పియర్మన్ గుర్తుకు రావాలి. నెక్స్ట్ క్వశ్చన్, డాట్ డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్లో గల ఉప పరీక్షల సంఖ్య ఎంత అని అడుగుతున్నాడు. 6, 8, 10, 11. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, 8 డాట్లోని ఉప పరీక్షల సంఖ్య. నెక్స్ట్ క్వశ్చన్, సంజ్ఞానాత్మక ప్రక్రియలో రెండవ దశ. సంజ్ఞానాత్మక ప్రక్రియలో రెండవ దశ నిర్ధారణ దశ, సన్నాహక దశ, గుప్త దశ, అంతర్దృష్టి దశ. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, గుప్త దశ. సంజ్ఞానాత్మక ప్రక్రియలో రెండవ దశ గుప్త దశ. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ఏ రకమైన ఆలోచన గలవారు సమస్యకు అనేక బహుళ పరిష్కారాలను సూచించే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు? ఎవరు? మూర్త ఆలోచన కలిగిన వారా, సమైక్య ఆలోచన కలిగిన వారా, విభిన్న ఆలోచనలు కలిగిన వారా, అనిర్దేశిత ఆలోచనలు కలిగిన వారు? మనకి ఇక్కడే ఆన్సర్ తెలిసిపోతుంది ఫ్రెండ్స్. విభిన్నమైన ఆలోచనలు కలవారే మనకు సమస్యకు అనేక బహుళ పరిష్కారాలు అనేది సూచిస్తారు. సో బహుళ పరిష్కారాలు అన్నప్పుడు విభిన్న ఆలోచనలు అనేది గుర్తు తెచ్చుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10, ఈ క్రింది వానిలో మూర్తిమత్వానికి సంబంధించి ప్రక్షేపక పరీక్ష కానిది. రోషాక్షి రామర్కల పరీక్ష, పిల్లల గ్రాహ్యక పరీక్ష, మూర్తిమత్వ శోధిక పరీక్ష, అలాగే పద సంసర్గ పరీక్ష. ఆన్సర్ వచ్చేసి మూర్తిమత్వ శోధిక. సో క్రింది వాటిలో మూర్తిమత్వానికి సంబంధించి ప్రక్షేపక పరీక్ష కానిది మూర్తిమత్వ శోధిక. ఓకేనా ఫ్రెండ్స్? ఇవైతే ఇప్పుడు ఈ బిట్స్ చూసాం కదా. మరికొన్ని బిట్స్ నెక్స్ట్ వీడియోలో చూద్దాము. తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే.